హాయ్ అండి. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో ఏంటా అనుకుంటున్నారా? మా తమ్ముడు మ్యారేజ్ అయిపోయిందండి. వాళ్ళ అత్తగారు ఊరు వైజాగ్. నిద్రకని చెప్పి వచ్చాం. వాళ్ళతో పాటు మా తమ్ముడికి తోడుగా నేను మా బావ పిల్లలు వచ్చామండి. అయితే వాళ్ళకి ఏదో మొక్కు ఉందంటండి, సింహాచలం పెళ్ళైతే వస్తామని చెప్పి మొక్కున్నారంట. అందుకని చెప్పి మొక్కు తీసుకోవడానికి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు సింహాచలం అయితే వచ్చేసామండి. చాలా రిచ్గా ఉంది అసలు. ఇప్పుడు వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూసేసేయండి. మేము ఫస్ట్ టైం ఎప్పుడు చూడలేదు, చూడాలి ఎట్లా ఉంటుంది ఏంటి అన్నది. చూడొకసారమ్మా. పైన కొట్టడం కొండదా, చెరుకు ఒకటి కొట్టండి, పైన కొడుతురు. మీరిద్దరు ఒకటి కొట్టండి, మీరిద్దరు ఒకటి కొట్టండి. మీరు కొట్టండి మీ చేత్తో. దండం పెట్టుకో అన్ని అని దండం పెట్టుకొని కొట్టు. గట్టిగా మీరేసి కింద ఇంకా దేవుళ్ళు ఉంటే దండం పెట్టుకొని కొబ్బరికాయ అయితే కొట్టించేసామండి వాళ్ళ చేత. ఇప్పుడైతే ఇంకా పైకి ఎక్కుతున్నాం సింహాచలం అప్పన్న స్వామి దగ్గరికి. అయితే బస్సు ఉంది కానీ ఎప్పుడూ రాం కదండి మేము. ఇంకా ఇప్పుడు వచ్చాం, మళ్ళీ ఎప్పుడు వస్తాము ఇంకా దేవుడి దయ. ఇంకా అందుకని చెప్పి మా బావ అన్నాడు, ఎప్పుడు రాం కదా మెట్లెక్కి వెళ్దాం బాగుంటుంది, చూసినట్టు ఉంటుంది అని అంటే 1000 మెట్లు అంటండి. సర్లే ఎక్కుదాం అని అనుకున్నాం ఈజీగా, కానీ ఎక్కేసరికి సరిపోయింది మాకు అమ్మాయి 1000 మెట్లు. కొంచెం మెట్లు ఎక్కేసరికి ఆయాసం వచ్చేసింది. ఈ బుడ్డది మా ఆయన, మా బుడ్డోడు, వీళ్ళు ముగ్గురు అయితే బాగా ఎక్కేశారండి. మేము ముగ్గురమే ఇబ్బంది పడింది. ఎక్కి కొంచెం ఎక్కడం కూర్చోవడం మధ్యలో వాటర్ తీసుకోవడం ఇట్లా చేసామండి. అమ్మ అనుకున్నాం కానీ ఈజీ అని చెప్పి చాలా కష్టం అండి. 1000 మెట్లు అంటే మాటలా. అందులో నేను కొంచెం బొద్దుగా ఉంటాం కదా, ఎక్కడం చాలా కష్టంగా అనిపించింది. ఇంకా అట్లనే కొంచెం ఎక్కి కూర్చున్నామండి, కానీ చాలా ఇబ్బంది ఉంది. ఏం కొట్టింది? పైకి పోబడుతుంది, పైకి అనుకున్నాం కానీ చాలా కష్టం అండి అన్ని మెట్లు ఎక్కడం. కొన్నే ఉన్నాయి, దగ్గరలోకి అయితే వచ్చేసాం. ఇంక మా బావ ఇందాదా చేపట్టుకొని ఎక్కించాడు. మెట్లన్నీ అయితే అయిపోయినాయండి, ఇంక పైకి వెళ్తున్నాం దేవుని దర్శనానికి. మరి ఫోన్లు ఎలా ఉంటాయో లేదో తెలియదు ఇక్కడ, వెళ్ళకపోతే ఇంక వీడియో తీయడం కావదు. ఇంక ఇక్కడ బుడ్డలు వచ్చేసి వాటర్ అవుతున్నాయంటే వాటర్ బాటిల్ తీసడానికి వెళ్ళాడు మా తమ్ముడు. ఇంకేం తినకుండా వెళ్ళాం కదండి, చాలా నీరసంగా అనిపించింది.
ఇంకా ఫోన్లు అయితే లోపలికి తీసుకెళ్ళినవరంట. ఇంకా ఫోన్ పక్కన స్టాండ్ ఉందండి రూము. ఇంకా అక్కడ ఇవ్వడానికి అయితే వెళ్తున్నాం. అటు మెట్లు కనిపిస్తున్నాయి కదా, అటు నుంచే దేవుడి దర్శనానికి వెళ్ళేది. ఇంకా ఫోన్లో అయితే ఇచ్చేస్తున్నామండి, వీడియో తీయడానికి అవ్వద్దు లోపల. చక్కగా తీద్దాం అనుకున్నా కానీ కుదరలా. దేవుని దర్శనం అయితే అయిపోయిందండి, చక్కగా జరిగింది, బాగా చూసాం దేవుణ్ణి. ఇంకోసారి అవకాశం ఉంటే మళ్ళీ రావాలి ఆ దేవుడి దగ్గరికి, చాలా బాగుంది. కానీ ఇక్కడ అన్నీ డిమాండ్ అండి ఎక్కువ. ఇంక ఇప్పుడైతే బస్సు ఎక్కామండి. మళ్ళీ ఇంకా ఇందాకే కదా మెట్లు ఎక్కింది, మళ్ళీ అక్కడ వద్దని చెప్పి ఇంకా పిల్లలకు కూడా నీరసం అయిపోయారు. ఇంక అందుకని చెప్పి ఇంకా బస్సు ఎక్కేసాం సర్లే అని చెప్పి ఇప్పుడైతే కిందకి వెళ్ళిపోతున్నాం అండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరు చిన్న లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళని చూసినట్లు ప్లీజ్ చిన్న లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లానే మీ సపోర్ట్ చేయండి, మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. ప్లీజ్ అండి, చిన్న లైక్ కొట్టేసేయండి.